నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్ని కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశంలో దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడేట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికేనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలోనే మనకి గురు ఆదిత్య యోగం ఏర్పడుతోంది కాబట్టి అత్యద్భుతమైనటువంటి సమయము ఈ కర్కాటక రాశి వారికి. అయితే ఈ కర్కాటక రాశి వారికి చాలా ముఖ్యమైన కాలంగా చెప్పబడుతూ మీకు ఈ యోగము లగ్నంలో అనగా మీ యొక్క జన్మరాశిలో ఏర్పడబోతోంది కాబట్టి ప్రభావం మంచైనా చెడైనా అత్యద్భుతంగా ఉండబోతోంది. అయితే కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఈ గురు ఏర్పడడం వల్ల గౌరవము, అభివృద్ధి, శక్తి, ఆదాయ మార్గాలు పెరగడము, పేరు ప్రఖ్యాతలు కలగడము జరుగుతుంది. సూర్యుడి వల్ల ఆత్మవిశ్వాసము, నాయకత్వము, సంఘంలో కానీ మీరున్న రంగంలో కానీ పేరు ప్రతిష్టలు పొందేందుకు అవకాశం ఎక్కువ ఉంది. అయితే మరి ప్రధాన ఫలితాలు ఏమిటి అంటే కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వ్యక్తిత్వ వికాసము అంటే సెల్ఫ్ అనలైజేషను, సెల్ఫ్ గ్లోజము ఉంటుంది. గౌరవము,
కొత్త అవకాశాలు, జీవితంలో కీలకమైన మార్పులు, ఇన్నాళ్ళ నుంచి మీరు వెయిట్ చేస్తున్న కీలకమైన మార్పులు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మీ ఆలోచనలు, మీ నిర్ణయాలను ఇతరులకు ప్రభావితమయ్యేటట్టుగా ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు మీకు ఇప్పుడు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో అందుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉద్యోగంలో గుర్తింపు రావడంతో పాటు ఉన్నతమైన స్థానము అనగా ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు వచ్చేందుకు అవకాశం ఉంది. మీ యొక్క నాయకత్వ లక్షణాలు మీ పై అధికారులు మెచ్చుకొని కొత్త పగ్గాలు మీ చేతికి ఇచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతమైన పదవులు రావడం అంటే వేరే ప్రమోషన్స్ రావడము, వేరే స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి అంటే ఏదైనా వేరే ఉద్యోగానికి వెడదామనో లేదా వేరేది ఏదైనా చేద్దామనో ఇలాంటి ఆలోచనలు వస్తే కనుక తక్షణమే మీరు అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు జాగ్రత్త ఎక్కడ ఉండాలంటే అధిక ఆత్మవిశ్వాసంతో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో, యాటిట్యూడ్, ఈగోతో మీ కింది స్థాయి ఉద్యోగులను అస్సలు చులకన చేయకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. అయితే మరి ఐటీ ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులకు మీరు లీడర్షిప్ గా తీసుకోవాల్సిన పరిస్థితి అంటే మీరు లీడర్ అవ్వవలసిన పరిస్థితి ఏర్పడచ్చు. విదేశీ కంపెనీలతో పనిచేసే వారికి ఒక్కొక్కసారి విదేశాలు వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. సాంకేతిక నైపుణ్యాలు కనుక అంటే టెక్నికల్ గా మీరు కనుక మీ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో మీరు పొందవచ్చు. స్టార్టప్ కంపెనీలు పెడదామో అనే ఆలోచన వచ్చిన వారికి వెంటనే ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి. అద్భుతంగా మీ యొక్క స్టార్టప్ కంపెనీలు రైజ్ అయ్యే అవకాశం ఉంది. మరి వ్యాపారంలో చూస్తున్నట్టయితే వ్యాపార విస్తరణకు కానీ, పెట్టుబడులకు కానీ, లేదా కొత్త పరిచయాలకు కానీ, లాభాలు రావడానికి కానీ ఈ సమయము అద్భుతంగా ఉంది. ఏ వ్యాపారస్తులు ఈ సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మరి నాయకత్వంగాను నిర్వహణ రంగంలోనూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి విజయం అంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే ముందు అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ లోను పెద్ద అమౌంట్ పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహాలు కానీ, మీ శ్రేయోభిలాషుల సలహా కానీ తీసుకుని లాంగ్ టర్మ్ లో పెట్టుబడులు కానీ లేదంటే ఎక్కువ మొత్తం కోట్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. డాక్యుమెంట్స్ లేదంటే ఆ పత్రాలు లేదా ఆ వ్యక్తులను మీరు ఒక్కసారి గమనించుకున్నట్టయితే కనుక నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే మీకు ఆదాయ మార్గాలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా స్థిరత్వం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు ఫ్లక్చుయేట్ అయ్యి ఉండొచ్చు, రావడము పోవడము, డబ్బులు లేకపోవడము, డబ్బులు ఉండకపోవడము, ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటే కనుక ఈ సమయంలో మీకు స్థిరమైన ఆదాయం ఉండే అవకాశం ఉంది. పొదుపు పెట్టుబడుల మీద దృష్టి పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. గౌరవం పెరిగే కొద్దీ కూడా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఖర్చులు పెట్టవలసిన స్థితి కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుని అది అవసరమా కాదా అనేది నిర్ణయం తీసుకోండి. ఇంకా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ సమయము అత్యద్భుతమైన సమయము. ఏ ఒక్క విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు ఎవ్వరూ వృధా చేసుకోకండి. మీ స్కిల్స్ ని కానీ లేదా ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కానీ లేదా మరింత చదవడం కానీ చేసినట్టయితే కనుక అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఉన్నత విద్య, పరిశోధన, విదేశీ విద్య ఈ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరగడము, మీరు చదువుతున్న అంశం మీద దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం కోసము, సక్సెస్ కోసము ఎవరైతే శ్రమ పడుతున్నారో వారికి మంచి ఫలితము మీరు అనుకున్నది సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో మీ మాటకు గౌరవము, మీ యొక్క నిర్ణయానికి విలువ పెరిగే అవకాశం కనబడుతోంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి ఆలోచనలు వస్తాయి. తక్షణమే అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సభ్యులకు మీరు ఆ మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉండబోతారు. మరి వివాహము, సంబంధాలు ఈ విషయంలో చూసినట్టయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి సంబంధాలు కుదిరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తప్పిపోయినా లేదా ఆగిపోయినా లేదా వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ సమయంలో మీ సంబంధాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. మరొక్కసారి ఆలోచన చేసుకోండి. దాంపత్యంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. విడిపోదామనుకున్న భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి. ఇంకా ఆస్తి, వాహనాలు చూసినట్టయితే
ఇల్లు, స్థలము, వాహనము ఆకస్మికంగా కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ భద్రత కోసం మీరు ఏదైనా పెట్టుబడులు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఇంకా రైతులకు చూసుకున్నట్టయితే కనుక మీరు వేసే పంటలు ఒకసారి ఆలోచన చేసుకోండి. సమయాభావం అంటే మీరున్న ప్రాంతాన్ని బట్టి, మీరు వేసే సమయాన్ని బట్టి, అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి ఒకసారి ఆలోచన చేసి విత్తనాలు వేసే ప్రయత్నం చేసుకోండి. భూమి అభివృద్ధి, పంటల మార్పులు, ఆధునిక పద్ధతులు మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ విషయంలో రైతులు ఆలోచన చేసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకుని భూమి పెరగడం కానీ, అంటే కొత్త భూమి కొనుక్కోవడం కానీ, పంటల్లో మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన పంట పండే అవకాశం కనబడుతోంది. ఈ సంవత్సరంలో మనకి వర్షాలు కూడా చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఇంకా రాజకీయ రంగం చూసినట్టయితే కనుక నాయకత్వ లక్షణాలు పెరగడంతో పాటు ప్రజల్లో మీకు గౌరవ ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క అండదండలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. పదవి బాధ్యతల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయము అత్యంత అద్భుతము. అయితే రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్న వారు ఈ సమయంలో కనుక మీరు పోటీ చేసినట్టయితే లేదా వచ్చినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కళాకారులు, యూట్యూబర్లు, మీడియా రంగంలో ఉన్న వాళ్లకు మీ యొక్క వ్యక్తిత్వము, మీ యొక్క జ్ఞానము ప్రజలను ఆకర్షించేటట్టుగా, మీరున్న స్థానంలో మంచి పేరు, అవకాశాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. కొత్త కంటెంట్ కు మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. పేరు, గుర్తింపు ఈ సమయంలో మీకు పెరుగుతుంది కాబట్టి కొత్త కొత్త అంశాలను మీరు తీసుకుని కనుక ప్రజెంట్ చేసినట్టయితే ప్రజలు ఆదరించే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక, విద్య, జ్ఞాన ఈ అంశాలకు సంబంధించిన కంటెంట్లు కనుక మీరు ప్రిపేర్ చేసినట్టయితే విశేషమైన స్పందన వచ్చే అవకాశం కనబడుతోంది. ఎవరైతే యూట్యూబర్లు ఉంటారో వాళ్ళు ఈ 3 అంశాలని కంటెంట్ గా తీసుకోండి. జాగ్రత్తలు, అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం మీద మీరు చాలా శ్రద్ధ పెట్టవలసిన సమయం ఇది. అయితే ఒకేసారి ఎక్కువ పనులు అంటే మల్టీ టాస్కింగ్ అనేది ఈ సమయంలో అస్సలు చేయకండి. మరి పరిహారాలు ఏం చేయాలంటే ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యమిచ్చే ప్రయత్నం చేయండి. అంటే ఈ రాశిలో ఉండేవారు ప్రతిరోజు చేయాలి. మిగిలిన రాశిలో ఉండేవారు ఆదివారం మాత్రమే చేసుకోవాలి. కాబట్టి ఈ గమనికను గుర్తించుకోండి. గురువారం రోజు పసుపు రంగు వస్త్రంతో గురు సంబంధిత పూజలు చేసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేయాలి. గోసేవ లేదా అన్నదానం కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. మరి మంత్రాలు చూసినట్టయితే కనుక ఓం బృహస్పతియే నమః అనే మంత్రము 1008 సార్లు ఈ రాశిలో ఉండేవారు చదవాలి. మిగతా రాశిలో వాళ్ళు 108 సార్లు చదివితే సరిపోతుంది. కానీ కర్కాటక రాశిలో ఉండేవారు మాత్రము 1008 సార్లు తప్పనిసరిగా గురు మంత్రాన్ని చదువుకోవాలి. మరి సూర్యుడికి సంబంధించినటువంటిది ఓం ఆదిత్యాయ నమః, ఇది కూడా 1008 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, బంగారు, తెలుపు రంగు. శుభవారాలు గురువారము, ఆదివారము. మరి దానాలు ఏంటంటే పసుపు, శనగలు, బెల్లము, విద్యార్థులకు ఏదైనా సహాయము, ఇవి చేసినట్టయితే కనుక గురు యొక్క, ఆదిత్యుడి యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా ఫలితాన్ని పొందేందుకు అవకాశం ఉంది. నమస్తే.